హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి లారియల్ ప్రోడక్ట్ తీసుకొస్తున్నాను. ఇది వచ్చి లారియల్ ప్యారిస్ వైట్ పర్ఫెక్ట్ నైట్ క్రీమ్ అండి. ఇది నైట్ క్రీమ్ వచ్చి చాలా ఫ్రెష్గాను నాన్ గ్రీజీగాను ఉంటుంది. ఇది యాంటీ పిగ్మెంటేషన్కి, బ్రైటనింగ్కి, మన స్కిన్ కేర్ రెజిమ్లో వాడచ్చు. మార్నింగ్ నైట్ కూడా దీంట్లో వాడచ్చు. బట్ మార్నింగ్ వాడటానికి దీంట్లో ఎస్పీఎఫ్ లేదు కాబట్టి ఇది మార్నింగ్ వాడేటట్లయితే దీని మీద ఎస్పీఎఫ్ వాడి తర్వాత ఇది వాడాల్సి వస్తుంది. నైట్ అయితే ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మన స్కిన్ కేర్ రెజిమ్లో క్లెన్జింగ్, మాయిశ్చరైజింగ్, టోనింగ్ ఈ స్టెప్స్తో పాటు మనం దీన్ని ఒకటి యాడ్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి దీనిని వాడుకోవచ్చు. కొంతమంది సీరం ఆర్ ఎసెన్స్ని వాడతారు. అది వాడిన తర్వాత ఇది యూజ్ చేస్తారు. అది కూడా మంచిదే, అలా కూడా వాడుకోవచ్చు. ఇది వైటనింగ్కి, ఈవెన్ స్కిన్ టోన్కి వాడతారు. మనం ఇప్పుడు వైటనింగ్ అనే పదం వాడచ్చో లేదో నాకు తెలియదు, సో నేను బ్రైటనింగ్ అంటాను. ఈ బ్రైటనింగ్కి, ఒక గ్లోయింగ్ స్కిన్కి, ఈవెన్ టోన్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది మెలనిన్ వానిష్ అనేటువంటి పేటెంటెడ్ టెక్నాలజీని వాడు యూజ్ చేశాడు. దీనిని బట్టి మనకి స్కిన్ మంచి గ్లోయింగ్గాను, వైట్గాను వస్తుంది. దీంట్లో యాంటీ పిగ్మెంటేషన్ ప్రోడక్ట్స్ అవి యూజ్ చేయటం వల్ల మనకి ఈ స్కిన్ కేర్ సొల్యూషన్స్లో స్కిన్కి ఒక రేడియన్స్ రావడానికి, ఓవర్ నైట్గా స్కిన్ని రిపేర్ చేయడానికి, బ్రైటర్గా, యంగ్గా కనబడటానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. దీని ప్యాకేజింగ్ ఇలా ఉంటుందండి. మీరు చూస్తే ఇక్కడ మీరు చూడవచ్చు క్లియర్గా. ఇక్కడ వాడు రాశాడు, మెలనిన్ ప్రొడక్షన్ ఇన్హిబిట్ చేయడానికి ఈ మెలానిన్ వానిష్ అనే టెక్నాలజీని ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ జెమ్ స్టోన్ నుంచి వచ్చేటువంటి వాటిది ఏమవుతుందంటే, ఇది మైక్రో సర్క్యులేషన్ని స్టిమ్యులేట్ చేయడమే కాకుండా ఫేస్లోకి బ్లడ్ ఫ్లో ఎక్కువ జరిగి దాని ద్వారా మంచిగా ఫేస్ కనపడేటట్లుగా అండ్ కొలాజన్ కూడా నీట్గా మంచిగా తయారయ్యేటట్లుగా ఇది చేస్తుంది. దీంట్లో చూసుకుంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ప్రైమర్లీగా వాటర్ ఉంది, ఆక్వా, అండ్ దీంతోపాటు మనకి గ్లిజరిన్ ఉంది, ఇథైల్ హెక్సైల్ సాలిసికేట్ ఉంది, నయాసినమైడ్ ఉంది, డైమెథికోన్ ఉంది, ఆక్టాక్రైలిన్ ఉంది, ప్రొపలైన్ గ్లైకోల్ ఉన్నాయి. ఇవి మేజర్లీ 5-6 మేజర్ కాంపౌండ్స్ దీంట్లో వాడినవి. ఇవి కాకుండా లిస్ట్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. మీరు ఇది చూస్తే మీకు తెలుస్తుంది. దీంట్లో ఏంటంటే వీడు చెప్పటం ఏంటంటే, కంపెనీ వాడు దీది రెగ్యులర్గా యూస్ చేస్తే గ్యారంటీడ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పాడు. నేను దీనిని నియర్లీ 17 days నుంచి వాడుతున్నాను. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్, వెరీ ఆసమ్. ఇది పవర్ఫుల్ బ్రైటనింగ్ నైట్ క్రీమ్గా కూడా మనం అనుకోవచ్చు. అండ్ మాయిశ్చరైజర్లా కూడా ఇది ఉపయోగపడుతుంది. మనకి ఓవర్ నైట్గా స్కిన్ని కంప్లీట్గా రిపేర్ చేస్తూ రేడియంట్ లుక్ని ఇవ్వడానికి, ప్లస్ హైడ్రేట్ చేయడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. అంటే స్కిన్ సాఫ్ట్గా ఉండటమే కాకుండా స్కిన్లో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే స్కిన్ గ్లోయింగ్గా కూడా కనపడుతుంది. దీని ద్వారా ఎటువంటి డ్రైనెస్ అవ్వటం, స్కిన్ ఇరిటేషన్ రావటం, ఇచ్చినెస్ రావటం అనేది జరగదు. సో ఇన్ దట్ కేస్ దిస్ ఇస్ గుడ్. మీకు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ప్యాకేజింగ్ ఇలా ఉంటుంది. And then inside the product, కింద చూసుకుంటే మీకు ది ఎంటైర్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇచ్చారు. ఇందాక నేను చెప్పిన దాంతోపాటు చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లిస్ట్ వాళ్ళు ఇచ్చారనమాట. మీరు ఇది చూసుకోవచ్చు. దీంట్లో ఎనీ ఇంగ్రీడియంట్ మీకు కనుక పడంది ఉన్నట్లయితే దీనిని మీరు వాడకుండా ఉంటే మంచిది. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ ఇంగ్రీడియంట్స్ ఆర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్. సో కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు దీనిని వాడటంలో. మీరు దీనిని వాడచ్చు. అండ్ దీని దగ్గరకు వచ్చేసేస్తే ప్యాకేజింగ్ ఇలా ఉంది. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే క్రీమ్ ఇలా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. క్రీమ్గానే ఉంది, లిక్విడ్గా, వాటరీగా లేదు. చూడండి. అండ్ ఇన్స్టంటేనియస్గా ఒక స్మూత్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఫింగర్స్ మధ్య ఇట్లా రబ్ చేస్తున్నాను, మీకు అది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఇది చాలా స్మూత్గా, సాఫ్ట్గా అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. మీకు నేను హ్యాండ్ మీద కూడా రబ్ చేసి చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. అండ్ దెన్ మీరు చూస్తే ఇట్స్ కొంచెం మూసీ టెక్స్చర్ అంటాం కదా, అలా ఉంటుంది. అండ్
ఇది నేను కొంచెం హెవీగా తీసి అప్లై చేస్తున్నాను. బట్ యూ కుడ్ సీ, మీరు ఇది ఇట్లా రాయటంతో పాటే యూ కుడ్ ఫీల్ దట్ దిస్ ఈజ్ స్మూతనింగ్ యువర్ స్కిన్. మీకు అది తెలుస్తూనే ఉంటుంది. ఫింగర్ టిప్స్ మీద మీరు రబ్ చేస్తున్నప్పుడు స్కిన్ ఇన్స్టంటేనియస్గా మీకు స్మూత్గా అవుతున్నట్లుగా మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇట్స్ హైలీ మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. అలా అని చెప్పి జిడ్డు పట్టడం, బాగా ఆయిలీగా అవ్వటం అట్లా ఏమీ ఉండదు. ఈవెన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని వాడచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రోడక్ట్. మీకు చూడండి, ఇది రాసిన వెంటనే మీకు కొంచెం తెలుస్తుంది బ్రైటనింగ్ ఎఫెక్ట్. ఇక్కడ దాని మీద చూసుకుంటే ఇక్కడ సార్ట్ ఆఫ్ నైస్ గ్లో వస్తుంది. అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ గ్లో మీకు రెగ్యులర్ యూస్ చేయడం వల్ల మీకు అది ఎక్కువ కాలం ఉంటుంది. ఇది ఎవ్రీడే యూస్ చేయొచ్చు. మీకు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు డే క్రీమ్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. దీంట్లో ఉండేటువంటి సాలిసిలిక్ యాసిడ్ ఏదైతే ఉందో దాని పర్సంటేజ్ వచ్చి 0.3% ఉంది. సో ఒక రకంగా సాలిసిలిక్ యాసిడ్ ఉండటం వల్ల మీ స్కిన్కి చాలా మంచిది. అండ్ మిల్కీ ఫోమ్ లాగా ఇది కనపడుతుంది కదా టెక్స్చరు. అందుకనే ఇది మీకు ఈజీగా పెనిట్రేట్ అవడమే కాకుండా స్కిన్ కూడా సాఫ్ట్గా స్మూత్గా తయారవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో మెలానిన్ వానిష్ టెక్నాలజీ ఉందని చెప్పాడు. దాంతోపాటు టర్మలైన్ జెమ్ స్టోన్ ఉందని చెప్పాడు. దీంతోపాటు వైటమిన్ ఈ కూడా ఎక్కువ శాతంలో ఉందన్నాడు. దీనివల్ల ఏంటంటే మనకి డార్క్ పిగ్మెంట్ ఏదైతే ఉందో దానిని క్లియర్ చేయడానికి ఇది బాగా యూస్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం స్కిన్ రేడియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి, స్కిన్ డ్యామేజ్ని కొంతవరకు కంట్రోల్ చేయడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇన్స్టంటేనియస్గా మీకు హైడ్రేట్ చేస్తుంది. అంటే రాసిన వెంటనే మీ స్కిన్ ఫీల్ అవుతారు మీకు హైడ్రేషన్ వచ్చిందని చెప్పి. స్కిన్ కూడా మాయిశ్చరైజ్డ్గా అనిపిస్తుంది మీకు. అండ్ కంప్లీట్ ఓవర్ నైట్గా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి నైట్ నిద్రపోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఇది రాయటం మంచిది. అండ్ దీంట్లో నేను ట్రై చేయంగా నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, దీనిని మీరు కోల్డ్ వాటర్తో మాత్రం దయచేసి నైట్ టైం వాడేటప్పుడు ఫేస్ వాష్ చేయొద్దండి. ల్యూక్ వామ్ వాటర్ అంటాం కదా, గోరువెచ్చని నీళ్ళు. ఆ గోరువెచ్చని నీళ్ళతో కనుక మీరు ఫేస్ వాష్ చేసుకుంటే కనుక ఇది రిజల్ట్స్ నాకు బాగుంది. ఇది కంప్లీట్గా అబ్జర్వ్ అవుతుంది అండ్ నీట్గా ఉందని అనిపించింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీలైతే మంచినీళ్ళతోనే మొహం కడుక్కొని ఇది రాయండి. ఉప్పు నీళ్ళతో మీరు మొహం కడిగి దీన్ని రాయొద్దు. ఇట్ గివ్స్ ఎ నైస్ రిజల్ట్. మీకు తెలుస్తూనే ఉంది. అండ్ స్కిన్ కూడా రాసిన వెంటనే సాఫ్ట్గా అయిపోతుంది. అండ్ ఓవర్ నైట్గా ఇది పనిచేయడం వల్ల మంచి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. దిస్ ఇస్ అబౌట్ లారియల్ వైట్ పర్ఫెక్ట్ అండి. ఇది నైట్ క్రీమ్. సో మీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చెప్పాను. దీంట్లో ఉండేటువంటి మిగతా ఏమేమి ఉన్నాయో ఇది కూడా రాసి ఇచ్చాడు వాడు. అండ్ మీరు చూసుకుంటే కనుక ఇది ప్యాకేజింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎలా వాడాలి, దీంట్లో విజిబుల్ రిజల్ట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనపడుతున్నాయి బాక్స్ మీద. మీరు చాలా క్లియర్గా, క్లారిఫైడ్గా, ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి స్కిన్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. దీనినే మనం గ్లాస్ స్కిన్ కాన్సెప్ట్ అంటాం. కొరియన్ బ్యూటీ స్కిన్ కేర్ కల్చర్లో ఇది బాగా మనం చూస్తున్నాం. ఇలాంటి గ్లాస్ స్కిన్ అపియరెన్స్ రావడానికి ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందండి. పర్ఫెక్ట్ 100% గ్లాస్ స్కిన్ వస్తుంది జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ అని నేను చెప్పను. బట్ అలాంటి గ్లాస్ స్కిన్ కోరుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అండ్ మనం జనరల్గా ఫేస్ ప్యాక్స్ అవన్నీ వాడితే ఒక 2 hours 3 hours వరకు గ్లో ఉంటుంది, లేదంటే ఒక పూట వరకే ఉంటుంది. బట్ ఇది నైట్ అంతా పని చేయటం వల్ల మీకు వచ్చేటువంటి ఆ రేడియన్స్ కానీ, గ్లో కానీ, ఆ హైడ్రేషన్ బూస్ట్ కానీ మీకు ఎక్కువ రోజులు ఉంటుంది. మీరు ఒకవేళ బయటికి వెళ్ళినా మీ మొహం కొంచెం ఆయిలీగా స్వెట్టిగా అనిపించినా మీరు మొహం కడుక్కున్న వెంటనే మీ ఫేస్లో గ్లో ఉంటుంది. ఆ డల్ లుక్ అనేది కనపడకుండా వీలైనంత వరకు మిమ్మల్ని రేడియంట్గా ఉంచడానికి ఇది పనిచేస్తుంది. దిస్ ఇస్ అబౌట్ వైట్ పర్ఫెక్ట్ అండి నైట్ క్రీమ్. ఇది నేను యూస్ చేసినాకే చెప్తున్నాను. రిజల్ట్స్ మీరు చూస్తుంటే కంటైనర్ ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు ఇంకొక 1.5-2 weeks కన్నా ఎక్కువ రాదు. సో ఈ 16-17 days ట్రయల్లో నాకు గుడ్ రిజల్ట్స్ వచ్చినాయి. అందుకని నేను సజెస్ట్ చేస్తున్నాను. యూ కెన్ పర్చేస్ అండ్ యూ కెన్ యూస్ ఇట్ అండి. ఇట్స్ ఎ నైస్ ప్రోడక్ట్. అండ్ ప్యాకేజింగ్ చూసుకుంటే మీకు ఇది ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది, బట్ దిస్ వన్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ గ్లాస్. మీకు థిక్నెస్ కూడా చూడండి, గ్లాస్ థిక్నెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ హానెస్ట్లీ ఒక్కసారి కింద పడింది బట్ బ్రేక్ కాలేదు. మరి
గట్టిగా ఇసిరితే పగులుతుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ యాక్సిడెంటల్గా పడిన దాన్ని ఇది తట్టుకుంది, ఎక్కడ క్రాక్స్ కూడా ఏం రాలేదు. సో ఐ బిలీవ్ ద ప్యాకేజింగ్ ఇస్ గుడ్, ప్యాకేజింగ్ సేఫ్గా కూడా ఉంది, మీకు దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అండ్ వీడు కనుక అప్లై ఇన్ ద ఈవినింగ్ అని ఇక్కడ రాశాడు, ఆన్ థరోలీ క్లెన్స్డ్ ఫేస్ అండ్ నెక్, మీరు చూసుంటే. కానీ ఇది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే నైట్ అప్లై చేయండి, ఎందుకంటే ఈవినింగ్ ఇంట్లో పనులు ఉంటాయి, బయటకు వెళ్ళాల్సిన పనులు ఉంటాయి, లేదా అదర్ థింగ్స్ ఉంటాయి, కాబట్టి మనం కొంచెం స్వెట్ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ కూడా కామ్ అవ్వదు. సో మీకు మైండ్, బాడీ అండ్ సోల్ కామ్ అయ్యేది ఓన్లీ నైట్ టైం, కాబట్టి మీరు నైట్ టైం రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని నిద్రపోయే ముందు ఇది రాసుకొని పడుకోవడం అనేది రిజల్ట్స్ రావడానికి ఇమీడియట్గా, ఇన్స్టెంట్గా 2-3 రోజుల్లోనే మీకు మినిమం రిజల్ట్స్ కనపడటానికి అది యూస్ అవుతుంది. అండ్ దయచేసి గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వాడుతూ, మంచి నీళ్ళు మాత్రమే వాడుతూ మొహం కడుక్కోండి. ఇది రాసిన తర్వాత మీరు పౌడర్ మాత్రం రాయొద్దు. చాలామంది చేసే తప్పు ఏంటంటే మాయిశ్చరైజర్స్ కానీ, నైట్ క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ రాసినాక దాని మీద పౌడర్ రాస్తారు. పౌడర్ హ్యాస్ మోర్ అమౌంట్స్ ఆఫ్ టాల్క్ ఏం చేస్తుందంటే ఈ గ్రీసీనెస్ని, ఆయిల్ని, ఎనీ కైండ్ ఆఫ్ దిస్ ఆయిల్ బేస్డ్ థింగ్స్ అన్నిటిని కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. దాని ద్వారా మీరు రాయటం, దాని మీద పౌడర్ రాయటం వల్ల పౌడర్ ఏదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది, మీకు రిజల్ట్స్ కనపడవు. సో ఇది కనుక నైట్ టైం మీరు వాడేటట్లయితే దీని మీద దయచేసి పౌడర్ రాయొద్దు, అలానే రాసి వదిలేసేయండి. అది స్కిన్లోకి పెనిట్రేట్ అయ్యి అది దాని పని చేసుకుంటూ అది పోతుంది. మీరు పౌడర్ రాయటం వల్ల మీకు రిజల్ట్స్ సరిగ్గా రాకపోవటమే కాకుండా మీరు ఇది బాగాలేదేమో అన్న మీకు ఫీలింగ్ వస్తుంది, బట్ అది ట్రూ కాదండి. ఇది కరెక్ట్గా పని చేయాలంటే దీని మీద దయచేసి పౌడర్ రాయొద్దు. అండ్ ఇట్ రియల్లీ వర్క్స్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దయచేసి మీకు ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా మీరు నాకు ఈమెయిల్ చేయొచ్చు. అలానే మీరు కామెంట్ బాక్స్లో కూడా కామెంట్స్ పెట్టవచ్చు. నేను వీలైనంత వరకు మీకు ఆన్సర్ చేయడానికి చూస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏమైనా తప్పులు చేస్తున్నా కూడా, ఎనీథింగ్ బ్యాడ్ మీకు నచ్చింది ఏదైనా ఉండుంటే ఐఎమ్ వెరీ సారీ అండి. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ మై ఛానల్. సో చిన్న తప్పులు ఉంటే కనుక క్షమించండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ యూ మోర్ గుడ్ రివ్యూస్ ఆన్ స్కిన్ కేర్. థ్యాంక్ యూ అండి.